హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన డంకీ మూవీ రివ్యూ ఏంటి, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ హిరానీ మన దగ్గర రాజమౌళి మూవీ అనౌన్స్ చేసినప్పుడు హిట్ అని ఎలా డిసైడ్ అయిపోతామో, సేమ్ నార్త్లో ఆయన మూవీ అనౌన్స్మెంట్ వస్తే హిట్ అని డిసైడ్ అయిపోతారు. స్టోరీ ఎమోషన్స్తో కబడ్డీ ఆడుకునే డైరెక్టర్ ఆయన. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రివ్యూ, మీరు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలానే ఆ పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, కొంతమంది ఫ్రెండ్స్ పని చేసుకోవడానికి లండన్ వెళ్ళాలి అనుకుంటారు, కానీ వాళ్ళకి వీసా మాత్రం అప్రూవ్ అవ్వదు. వాళ్ళ లైఫ్లోకి హార్డీ అనే పర్సన్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, లండన్ వెళ్ళారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై రాజ్ కుమార్ హిరానీ. ఆయన ప్రీవియస్ మూవీస్లో లాగానే ఇందులో కూడా మెయిన్ హైలైట్ స్టోరీనే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే టాపిక్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అసలు మన ఇండియన్స్ ఎందుకు ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, దానికి ఇల్లీగల్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు, అలా వెళ్ళిన వాళ్ళ లైఫ్ ఎంతలా మారిపోయింది అనేది ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో ఎమోషన్ ఎంత ఉంటుందో హ్యూమర్ కూడా అంతే ఉంటుంది. మనం ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తూ నవ్వుతాం, ఏడుస్తాం, బాధపడతాం, కొప్పడతాం. ఇంకా కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్లో కూడా హ్యూమర్ తీసుకొచ్చారు అండ్ అది ఎక్కడ కూడా ఆడ్గా అనిపించలేదు. ఇంకా డైలాగ్స్ డిజర్వ్స్ స్పెషల్ మెన్షన్. ఒక్కో డైలాగు ఒక్కో డైమండ్ అనే చెప్పాలి. ఎడిటర్ కూడా రాజ్ కుమార్ హిరానీ గారే అవ్వడంతో సినిమాని పర్ఫెక్ట్గా కట్ చేశారు. సాంగ్స్ అన్నీ ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతాయి. బీజిఎం కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈజ్ న్యాచురల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్, అంతా బాగున్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్. అంటే రాజ్ కుమార్ హిరానీ గారి మ్యాజిక్ ఫస్ట్ హాఫ్లో కనిపించింది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ మార్క్ మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతాం ఆ సెకండ్ హాఫ్కి. అండ్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా వీళ్ళని ఏడిపించాల్సిందే అని పెట్టిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ రైటింగ్ సరిగ్గా లేకపోవడంతో మనం ఆ సీన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వాము. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, షారుఖ్ ఖాన్ తనకిచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఈ మూవీ చేశారంటే గ్రేటే. మిగతా యాక్టర్స్ లైక్ తాప్సీ, బోమన్, విక్కీ కౌశల్, విక్రమ్ క్రోచర్, అనిల్ గ్రోవర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్, ఇట్స్ అ గుడ్ ఫిలిం టు వాచ్ అవుట్ ఇన్ థియేటర్స్. బట్ మీరు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసుకొని వెళ్ళండి. అంతా బాగుంది కానీ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చేంత అయితే లేదు. దట్స్ అ రివ్యూ గైస్. రేపు మళ్ళీ సలా రివ్యూతో మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సైనింగ్ ఆఫ్, టీ మూవీస్ ఫర్ యూ.